ఈరోజు బొరుగులతో ఒక స్నాక్ ఐటెంని చూపించబోతున్నాను. మనకి సాయంత్రం పూట ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, బయటికి వెళ్ళబుద్ధి కాదు, వెళ్ళలేము అన్నప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఒక 5 నిమిషాలలో అయిపోతుంది. దానికోసము ఒక 7-8 పచ్చిమిర్చిని కడిగేసి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో చేసుకున్నట్లయితే అవి కలపడానికి ఈజీగా అవుతుందండి. నేను 1/2 కేజీ బొరుగులతో చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక 5-6 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేగాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అవి కాస్త వేగాక 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 3 టీ స్పూన్ల పుట్నాలు, 3 టీ స్పూన్ల పల్లీలు, 3 టీ స్పూన్ల ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక 2 నిమిషాలు దోరగా అయ్యే వరకు లో ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా దూరగా వేగిపోయాయి. ఈ విధంగా రంగు మారాలండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉంటాయి కదా, వాటిని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు అలా కలిపేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసాక ఎక్కువసేపు వేగనివ్వాల్సిన అవసరం లేదు. లాస్ట్ వరకు అవి వేగిపోతాయి. తర్వాత ఒక 3-4 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బొరుగులను విడిగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని నిదానంగా మెల్లిగా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలండి. ఇవి తొందరగా మాడిపోతాయి. 1 నిమిషం ఆపేసినా కూడా నల్లగా అవుతాయండి. నిదానంగా 3-4 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. మొత్తం ఒకేలాగా అయ్యే వరకు కలపాలి. 3-4 నిమిషాల తర్వాత ఆ బొరుగులు కూడా క్రిస్పీగా క్రంచీగా తయారవుతాయి. చూడండి, ఆ వేడి సెగకి అవి కూడా క్రిస్పీగా తయారవుతాయి. ఈ విధంగా ఒకేలాగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. వీటిని ఒక ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. ఈజీగా 5 మినిట్స్లో చేసుకునే స్నాక్ ఐటమ్ అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది.